హాయ్ అండి, నేను మీ క్యాచి చాట్స్. మనకు రైతు పిఎం కిసాన్ది మన సెంట్రల్ నుంచి అయితే రైతులకైతే నిధులు జమ చేయడం అయితే జరుగుతుంది. ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఓ చిన్న విన్నపం. ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకే ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి అది ఏదైతే వివరణ ఉందో వీడియోలు అవి మీకు ముందు చేరుతాయి కాబట్టి మీరే ముందుగా తెలుసుకోగలుగుతారు. అట్లాగే ఇంకా లైక్ చేసి షేర్ చేయడం వల్ల కొత్త వారు ఇంకా వేరే వారికి కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అవసరమైన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి దయచేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఆ వివరాలు ఏంటంటే ఈ నెల 24న దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధుల జమకు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఆ నిర్ణయం తీసుకునేది ఎవరు అంటే మన సెంట్రల్ నుంచి అన్నమాట. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు పథకం 19వ విడత నిధుల విడుదలకు ముహూర్తం అయితే ఖరారైందని చెప్పొచ్చు. ఇదే సమయంలో పథకం లబ్ధిదారులకు కొత్త మార్గదర్శకాలు కూడా ఖరారు చేయడం అయితే జరిగింది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి ఎవరైతే చేయలేదో వారు దయచేసి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. చేయని వారి విషయంలో నిధులు జమ కావని అధికారులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మలి విడత నిధుల జమ ముహూర్తం ఖరారు చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు 18 విడతల్లో ఈ పథకం కింద నిధులు జమ అయ్యాయి. మొత్తంగా 3.46 లక్షల కోట్లు నిధులనైతే రైతులకు అందించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది రైతులు ఈ పథకం లబ్ధి పొందుతున్నారు. ఇక 19వ విడత నిధులను ఈ నెల 24వ తేదీన విడుదల చేయాలని అయితే కేంద్రం నిర్ణయించడం జరిగింది. ఈసారి పథకం లబ్ధిదారులు ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేస్తేనే నిధులు జమ అవుతాయని స్పష్టం చేస్తున్నారు. అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయని రైతులు కూడా ఈ విడతల్లో సహాయం అందే అవకాశం లేదని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా లబ్ధిదారులు తమ ఖాతాల్లో డీబీటీ విధానం ఆన్ చేసుకోవాలి. ఈ స్కీమ్ కింద ప్రతి ఏడాది అర్హత ఉన్న ప్రతి రైతుకు కేంద్రం నుంచి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే అందుతుంది అని చెప్పవచ్చు. ఏడాదిలో 3 విడతలుగా ఈ సాయం అందించడం అయితే జరుగుతుంది. ప్రతి విడతలో 2,000 చొప్పున అందేలా అమలు చేయడం అయితే జరుగుతుంది. ప్రతి 4 నెలలకోసారి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. ఇక ఈ కేవైసీ కోసం మీరు సంప్రదించవలసిన ఏదైతే వెబ్సైట్ ఉందో అది కూడా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. pmkisan.government.in అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. హోమ్ పేజీలో ఈ కేవైసీ ఆప్షన్లో భాగంగా తొలుత 12 అంకెల ఆధార్ నెంబర్ను నమోదు చేయడం వల్ల మీ మొబైల్కు వచ్చే ఓటీపీ ఏదైతే ఉందో దాని ద్వారా ప్రాసెస్ చేయాలని సూచించడం అయితే జరిగింది. పూర్తి చేసిన వారికి ఈ నెల 24న బ్యాంకు ఖాతాలో నిధులైతే జమ అవుతాయి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.